వరద కళ్యాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేశారని చెప్పడానికి కీలకమైనటువంటి ఒక 10 పాయింట్లు నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా అదే విషయాలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు, ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి. పైగా వాళ్ళ ఎంపీలు కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, మహిళా లోకానికి అది చేశారు, ఇది చేశారు అని. నిజానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకానికి అంటే ఏం చెప్తారు? అసలు మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారండి. అది ఈ ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే నిజమండి, ఎన్నికల టైంలో గతంలో జగనన్న చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలైనా ఏ ఒక్కటి అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మహిళా రక్షణ ఏ విధంగా గాలి కొదిలేశారో మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమి పాలనలో మరీ ఘోరంగా రోజుకి 4 మహిళలు హత్యకు గాని అత్యాచారానికి గాని గురవుతున్నారంటే వీళ్ళు ఏం రక్షణ ఇస్తున్నారండి? రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇంకా వీళ్ళు రక్షణ గాలి కొదిలేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ తిరిగి వీళ్ళ ఎంపీలు చెప్తారు ఏదో గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది చీకటి పాలన అంట. అసలు నిజమైన చీకటి పాలన ఏదైనా ఉందంటే ఇప్పుడు కూటమి పాలనలో ఈ 22 నెలల పాలన మహిళల పాలిట చీకటి పాలన. గతంలో 5 ఏళ్ళు 2014 నుంచి 19 మధ్య పరిపాలించిన పాలన చీకటి పాలన. నెట్ట నిలువుగా ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేశారు. 2014లో ఏం చెప్పారండి? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? చేయలేదు. మళ్ళీ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యాక 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాల్ని ఆసరా ద్వారా రుణమాఫీ చేసి వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అలాగే సున్నా వడ్డీని ఎంత దారుణంగా 2016 అక్టోబర్ నుంచి ఎగ్గొట్టేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సున్నా వడ్డీ టంచన్గా మహిళల అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో ఏం చెప్పారండి? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా సున్నా వడ్డీ ఇస్తానన్నారు. ఇచ్చారా? 22 నెలలు అయింది. ఇది కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టు పరిస్థితి అయిపోయింది మహిళలకి. అలాగే జగనన్న ఆ రోజు తీసుకుంటే ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాల్లో సగము మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 1,34,000 శాశ్వత ఉద్యోగాలు ఇస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో వాటిలో సగం మహిళలకే ఇచ్చారు. ఈ రోజేమో కనీసం జాబ్ క్యాలెండర్ అని చెప్పి వీళ్ళు మహిళలకి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే వాలంటీర్ ఉద్యోగాల్లో కూడా 53% మహిళలకే జగన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మొదటి సంతకం అది. దానికే ఈరోజు దిక్కులేని పరిస్థితి అయిపోయింది. అలాగే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఈ రోజు తొంగలో తొక్కారు. అలాగే ఆ రోజు జగనన్న తీసుకుంటే ఎంత అంటే మహిళల్ని మహారాణుల్లాగా 4 మంత్రులుగా అవకాశం ఇచ్చారు, డిప్యూటీ సీఎం లాంటి పదవి ఇచ్చారు, అలాగే శాసన మండలి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంతో చక్కగా మహిళలకి ఆ రోజు గౌరవం ఇచ్చారు. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు ఈ మాట్లాడిన ఎంపీకి మనం చూస్తే సీఎంఓలో అధికారి కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి ఆమెకి అవమానం చేస్తే కనీసం ఆవిడికి సపోర్ట్ చేయలేదు సరికదా, ఆ అధికారికే సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంకా ఎంపీకే అక్కడ గౌరవం లేకపోతే సామాన్య మహిళలకి ఈ కూటమి పాలనలో ఏం గౌరవం ఉంటుందండి? అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ముందు నుంచి కూడా అతనికి మహిళలంటే గౌరవం లేదు. మహిళల పుట్టుకునే అతను అవమానించిన వ్యక్తి. ఎందుకంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్తబొద్దంటుందా అంటూ అతను చెప్పిన సందర్భాలను మనం విన్నాము. అలాగే మోడీ గారి తల్లిని అతను అవమానించారు. అలాగే మోడీ గారి భార్య గురించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడిన పరిస్థితి చూసాము. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని గురించి కూడా వాళ్ళ ఎమ్మెల్యే దారుణంగా మాట్లాడితే కనీసం ఖండించకుండా అతన్ని ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాము. వాళ్ళ కూటమి ఎమ్మెల్యేల వలన ఈ రోజు మహిళలకి రక్షణ లేక మోసానికి గురవుతూ ఉండే పరిస్థితి. కాబట్టి మహిళల పాలిట స్వర్ణయుగం ఏదనంటే అది జగనన్న పాలన అండి. మహిళల పాలిట చీకటి యుగం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలనని తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు వరద కళ్యాణ్ గారు చెప్పారు డిలే చేస్తూ ఉంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటేనా రైట్. ఇంతకుముందు వరద కళ్యాణ్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహిళలకు ఏం చేశారని నేను కూడా కొన్ని పాయింట్స్ చూపించాను. 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు మహిళా లోకం గురించి అన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏందో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, డ్వాక్రా మహిళలకు మేలు చేస్తుంది మేమే అని చెప్పుకుంటున్నారు. నిజానికి ఎప్పుడు వచ్చాయి డ్వాక్రా సంఘాలు? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎప్పుడు మొదలైంది ఇది?
ఇంకొక క్రెడిట్ చోరీ ఇది. క్రెడిట్ ఏంటో చెప్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదా? 1982లోనే ఇందిరాగాంధీ గారి హయాంలో ఇప్పటికీ కేంద్రంలో పిలువబడుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, అప్పటి రోజున డ్వాక్రా ఇవన్నీ సేమే సార్, తేడా ఏం లేదు. కాకపోతే అప్పట్లో డ్వాక్రా అని పదం కానివ్వండి, పథకం కానివ్వండి, అది కూడా ఏంటి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 50 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు 1982, అంటే టీడీపీ పార్టీ స్థాపన కంటే ముందే డ్వాక్రా గ్రూప్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. ఫస్ట్ థింగ్. ఓకే. తరువాత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా దాని ప్రచారం జరిగింది 1990 మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో. సూపర్. ఆ తర్వాత చంద్రబాబు గారి హయాంలో జరిగినాయి. కాకపోతే ఎంటైర్ క్రెడిట్ ఇది నేనే ప్రారంభించా, ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేక, మహిళలకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేక డ్వాక్రా గ్రూపులు నేనే తెచ్చా అంటున్నారు. ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అసలు డ్వాక్రా గ్రూప్ యొక్క ఫంక్షనాలిటీ అంటే, వాళ్ళకి లోన్ ఇచ్చేది ఎవరు? బ్యాంకులు. అవును. బ్యాంకులు, నాబార్డు లాంటివి అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ విత్ బ్యాంక్స్. బ్యాంకులు లోన్ ఇస్తున్నవి, బ్యాంకు మళ్ళీ తీసుకుంటాయి, తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాయి. ఇది నేషనల్ గవర్నమెంట్ స్కీమ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఎవరు ఏ పదం కావాలంటే పథకం పేరు మార్చుకోవచ్చు. అయితే బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి కూడా గుర్తుపెట్టండి, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, బ్యాంక్స్ ఇస్తున్నాయి మీకు. అవును. బ్యాంక్స్ లోన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఎక్కడ ఉంది? ఏదైనా కొంత వడ్డీలో, అంటే ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన వాటిలో బ్యాంకుకి వడ్డీ సబ్సిడీ కింద ఇవ్వమని ప్రజలకి ప్రభుత్వం కొంత వడ్డీని భరిస్తుంది. అవును. ఆ భరించే పోషణలో కేంద్రం కొంత, రాష్ట్రం కొంత భరించాలి. కానీ వైఎస్ఆర్ ఆసరా ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నుంచి ఇవ్వాలి. గతంలో ఉండిపోయిన మహిళలకి డ్వాక్రా రుణాలతో తీసుకున్న అప్పు దానిని 4-5 విడతలుగా క్లియర్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. అవును. అలాగే సున్నా వడ్డీ అంటారు చూసారా, ఇందాక నేను ఎందుకు చెప్పానంటే మొత్తం వడ్డీ కాదు, వడ్డీలో కొంత పోర్షను కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానీ బ్యాంకులకు పే చేసి దాన్ని సబ్సిడీ కింద డ్వాక్రా మహిళలకు ఇవ్వమని చెబుతారు. సో సున్నా వడ్డీ అంటే ఆ మిగిలిన భారాన్ని కూడా భరించినది రాష్ట్ర ప్రభుత్వము. అది సున్నా వడ్డీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఒకటి. రెండోది, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014లో అధికారంలోకి వచ్చి దాదాపు 12,000 కోట్లు ఎగ్గొట్టారు. అవును, వాళ్ళకి ఇవ్వకుండా. ఇవి కాకుండా వడ్డీలు ఇవన్నీ మిగిలిపోతే ఎన్పిఏలుగా డ్వాక్రా సంఘాలు మారిపోయాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. సో చూడండి, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు తీరని ద్రోహం చేశారు. చూడండి, డ్వాక్రా గ్రూపులు ప్రారంభించబడింది 1982లో, విస్తృతంగా ప్రచారం జరిగింది 1990లో. డ్వాక్రా గ్రూపులో మహిళలకు ఏదన్నా కష్టాలు వస్తే తీర్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీంట్లో కూడా నేనున్నా అని చెప్పుకోవటం ఇంకెంతవరకు న్యాయం సార్?